గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాపాలనలో భాగంగా 60వ డివిజన్ల సుమారు 1,60,00,000 వర్త్ కలిగినటువంటి పనులను శంకుస్థాపనలు చేయడం ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లలో అభివృద్ధి అనేది కళ్ళకు ఎదురుగా అవుపడుతున్నది. ఇవాళ నిజంగా కూడా చాలా గర్వంగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వరంగల్ జిల్లాకు హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు అడిగితే అన్ని ఇవ్వటం, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రాబ్లం లేకుండా సుమారు 75 to 80% కంప్లీట్ చేయగలిగినాం. మరి 60వ డివిజన్ల కార్పొరేటర్ అభినవ్ గారు, మాజీ కార్పొరేటర్ నాగరాజు గారు, డివిజన్ అధ్యక్షులు అందరం, కాలనీ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా ఎజెండా అనే విధంగా మేము ముందుకు పోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల డ్రైనేజీలకు తక్కువ ఉండి ఇబ్బందులైన కాడ కూడా వారు కొంచెం జాగా ఇచ్చి కనుక చేయగలిగితే వారికి మంచిది, సొసైటీకి మంచిది, అందరికీ మంచిది. అభివృద్ధిలో భాగస్వాములు కాండి. కానీ ఒక్కరిద్దరికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి 100 మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. ఆలోచన చేసి సహకరించాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాను. నిన్న రాత్రి దీక్ష దివాస్లో భాగంగా దాసరి వినయ్ భాస్కర్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది, అభివృద్ధి తప్ప అభివృద్ధి జరగడం లేదు, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు వాటి? ఆయన గురించి నేను తక్కువ మాట్లాడితే మంచిది అనుకుంటానా. ఆయన ఊరిది ఒడ్డపల్లి, ఇక్కడనే ఉన్నా నేను. ఆయన 10 ఏళ్లలో ఎన్ని తెచ్చిండో, నేను 2 ఏళ్లలో ఎన్ని తెచ్చిండో ఆయన ఇంటికాడికి వస్తారు రమ్మని చెప్పండి. ఆయన గురించి మాట్లాడతారు ఏమైనా ఉత్త చెడ్డి గ్యాంగ్, పిక్ పాకెట్ల గ్యాంగ్ తిరుగుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకుంటే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం, అక్కడ కూర్చుందాం, చూపించమను ఎక్కడ మేము ఏం తెచ్చినాం ఏం చేసినాం. వాళ్ళ ఊర్లో శ్మశానం, కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడనే, వాళ్ళ ఊర్లో శ్మశాన వాటికి నేను తెచ్చిన తీసుకొచ్చి రోడ్లని పోయిస్తున్నాం. ఇవాళ 1,60,00,000 తెచ్చిన ఇవాళ. అంటే ఆయన ఇంటి వెనక ఇంటి చుట్టూ లేదు, కుమ్మరవాడలో రోడ్డు నేను పోయించిన అప్పుడు తిరిగింది. వీళ్ళు మాట్లాడితే ఇంటి ముందు రోడ్డు నేను పోయించిన. వాళ్ళు వాళ్ళకు ఒక్కటి చెప్పనా మీకు, రాజకీయ దురుద్దేశం, రాజకీయ ఆరోపణలతో నేను అందుకే వారి గురించి ఇంకోసారి మాట్లాడదలుచుకోలే. నా స్థాయి నేను తగ్గించుకోదలుచుకోలే. ఏంటిదే గాడిద గుర్రాన్ని పోల్కనేందే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.